రైట్ ఇక డీటెయిల్స్ లకు వెళ్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక 2 గంటల పాటు సలహా ఇచ్చినందుకు 11 కోట్లు తీసుకున్నానన్నారు. ఇక ఇది బీహార్ కుర్రాడి సత్తా అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే డొల్ల కంపెనీల ద్వారా తన పార్టీకి విరాళాలు వస్తున్నాయన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. వృత్తిపర ఫీజుల ద్వారానే తాను నిధులు సమకూర్చుకున్నానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఇక జీఎస్టీ దాదాపు పన్ను చెల్లించి తన సొమ్మును పార్టీకి విరాళంగా ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు ఆ 11 కోట్లు ఏ పార్టీ నుంచి తీసుకున్నారంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇక కిషోర్ ఆ డబ్బును టీవీకే నుంచి తీసుకున్నాడా లేక టీడీపీ నుంచి వసూలు చేశాడా అంటూ శోధిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో ఏ నాయకుడు ప్రశాంత్ కిషోర్ కి మూటలు అప్పగించాడనే ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఇక సలహా విన్నది ఏ పార్టీ అధినాయకుడు, ఆ 2 గంటల సలహా ఏంటి అంటూ విశ్లేషకులతో పాటు ఇటు ప్రజలు ఇతర పార్టీ నేతలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎదురు చూస్తున్నారు. चौधरी इन पर मेरा सीधा आपके माध्यम से सरकार को, बिहार के गवर्नर से, बिहार सरकार से, केंद्र सरकार से मेरा अनुरोध है कि इनको हत्या के आरोप में, ये हत्या के अभियुक्त हैं, इनको तुरंत पद से बर्खास्त करके गिरफ्तार किया जाए। क्यों किया जाए ये समझिए। तारापुर में 1995 में 7 लोगों की जो हत्या हुई और 7 मारे जाने वाले लोग कुशवाहा समाज के लोग थे। రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అయితే చెప్తారు. చెప్పండి చిదంబర్. మనం చూస్తాం యాక్చువల్లీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే ఒక పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ తో పొలిటికల్ అంటే పాలిటిక్స్ లో వాళ్ళు ఆ పార్టీని ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తున్నారో ఆ పార్టీని గెలిపించేందుకు అవసరమైన ఒక వ్యవస్థ ఉంటుంది అనేది ఫస్ట్ మనకు బయటకు వచ్చింది ప్రశాంత్ కిషోర్ రావడం వల్ల. అంటే ప్రశాంత్ కిషోర్ విషయం గురించి మాట్లాడే క్రమంలో 2-3 పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. మొదటిది ఆయన చెప్తున్నట్టుగా ఇప్పుడు ఆయన సొంతంగా ఒక అంటే వ్యూహకర్త గతంలో పనిచేసి ఇప్పుడు జన్ సురాజ్ పార్టీ జేఎస్పీ అని చెప్పి ఒక పార్టీని స్టార్ట్ చేశారు. ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి వస్తున్న విరాళాలు అన్ని అనైతికంగా వస్తున్నాయి, షెల్ కంపెనీస్ ద్వారా అతనికి డబ్బులు వస్తున్నాయి అనే విధంగా చేసిన ఒక ఆరోపణకి ఆయన రిప్లై ఇస్తూ ఆయన ఏం చెప్పారు అంటే, పాయింట్ నెంబర్ 1, తను ఒక్క 2 గంటల పాటు ఒక పార్టీతో కలిసి ఈ మధ్య కాలంలో 11 కోట్లు నేను ఛార్జ్ చేశాను. ఒక పార్టీకి ఫుల్ టైం స్ట్రాటజిస్ట్ గా నేను ఉంటే 100 కోట్లకు పైగానే వాళ్ళు నాకు డబ్బులు చెల్లిస్తారు అన్నది ఒక బాంబు పేల్చారు. ఈ బాంబు పేల్చిన క్రమంలో ఆ 11 కోట్లు ఆయనకి 2 గంటల పాటు కలిసినందుకు ఏ పార్టీ ఇచ్చింది అన్నది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకు అంటే మన 11 కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ అని పక్కన పెడితే కేవలం 2 గంటలకి 11 కోట్ల రూపాయలు చెల్లించిన ఆ పార్టీ ఏంటి, ఆ పార్టీ ఎలాంటి స్ట్రాటజిస్ట్ అందరూ తీసుకుంది అన్న డిస్కషన్ జరుగుతోంది. ఆ డిస్కషన్ సంబంధించి అసలు ప్రశాంత్ కిషోర్ అంటే గత 3 ఏళ్లలో ఏ పార్టీలను కలిశాడు, ఏ కారణంతో కలిశాడు అన్న దాన్ని మనం ఒకవేళ చూస్తే, మొదటగా ఆయన ఏప్రిల్ 2022లో ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కోసము ఆయనతో కలిశారు. 2024 లోక్సభ ఎన్నికల కోసము దాదాపుగా 600 స్లైడ్స్ ఒక ప్రెజెంటేషన్ కూడా తయారు చేశారు అన్నది కూడా మనకు అప్పట్లో వినిపించింది. ఆ తర్వాత అది ఏంటి అన్నది, ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు ఎలా ఉండాలి అంటే దాని మీద డిస్కషన్ జరిగింది. అయితే ఇది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ట్రెండ్ టీవీకే పార్టీ అంటే హీరో విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పార్టీ స్థాపించారో, ఆ పార్టీ స్థాపించి ఆయన ఆ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. 2026లో తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో అది చాలా కీలకంగా మారింది. కీలకంగా మారిన నేపథ్యంలో ఆ 11 కోట్ల రూపాయలు ఏమైనా తన దగ్గర నుంచి తీసుకున్నారా? ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు 2025 ఫిబ్రవరిలో కూడా ఎంతో కలిసినప్పుడు కూడా అప్పుడు ముఖ్యంగా చెప్తే మాత్రం అసలు టీవీకే అనే దానికి రాజకీయ ప్రవేశానికి పునాది వేసిందే ప్రశాంత్ కిషోర్. ఆయన ఇచ్చిన సలహాల మేరకు ఆయన ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది కూడా ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఏవైతే ఎన్నికల స్ట్రాటజీ సంబంధించి ఆయననే మాట్లాడారు. అందులో ఏఐడిఎంకే అలయన్స్ ఉండాలంటే ఎట్లా ఉండాలి, అంతేకాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే పార్టీతో అండకాగుతూ వ్యతిరేక ప్రచారం ఎలా చేయాలి, యువ ఓటర్లు లక్ష్యంగా చేసుకుని దానిపైన మాట్లాడినట్టుగా కూడా మనకు అర్థం. అంతేకాకుండా ఆయన స్పెషల్ అడ్వైజరీగా చేరినట్టుగా కూడా ఒక అనుమానం వచ్చింది. అయితే ఆ తర్వాత జూన్ 2025లో కూడా ఆయన మళ్ళీ మరొకసారి కలిశారు.
టీవీకి మేనిఫెస్టో రూపొందించడం పైన కూడా ఆ డిస్కషన్ మొత్తం జరిగినట్టుగా మనకు తెలుసు. అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రము ఆయన ఆ 2 గంటల పాటు ఏమైనా విజయన్ కలిసారా, ఆ కలిసిన ఆ 2 గంటల కోసం అయినా 11 కోట్లు ఛార్జ్ చేశారని ఒక డిస్కషన్ జరుగుతుంటే, మరోవైపు ఇదే సందర్భంలో మరొక కీలకమైన డిస్కషన్ కూడా ఏంటంటే 2023 ఎన్నికలకు ముందు 2022 నుంచి 23 వరకు ఈయన పలుమార్లు కేసీఆర్ తోనూ కేటీఆర్ తో కూడా కలిసినట్టుగా సమాచారం అందుతోంది. అందులో భాగంగా చూస్తే కూడా మొదటగా ఫిబ్రవరి 2022లో ఆయన ఐపాక్ టీమ్ ని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసేలాగా, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసేలాగా అప్పుడు ఉన్న మల్లన్న సాగర్ కానివ్వండి, అలాగే కాళేశ్వరం సంబంధించి వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం పైన ఆయన పూర్తి స్థాయిలో అప్పుడు మాట్లాడినట్టు ఇంత సమాచారం వచ్చింది. మేబీ ఆ డిస్కషన్ లో 11 కోట్ల ఏమైనా వాళ్ళు కలెక్ట్ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మనకు తెలుసు దేశంలో ఉన్న అత్యధికంగా ఏవైతే ఎలక్టరల్ బాండ్స్ కలెక్ట్ చేసిన పార్టీల్లో జాతీయ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలో నెంబర్ 1 పార్టీగా ఉంది. కాబట్టి వాళ్ళతో ఏమైనా కలెక్ట్ చేశారా, లేకపోతే 2022 ఏప్రిల్ సమావేశాల సందర్భంలో కూడా ఐపాక్ టీమ్ తో పనిచేస్తామని చెప్పేసి కుదరదు అని చెప్పి కూడా చెప్పారు. ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి అట్లానే ఒకటి వచ్చింది. అంటే 2022 జూన్ లో మరొకసారి సమావేశమయ్యారు. ఇలా ఆల్మోస్ట్ 2022లో ఒక 3-4 సార్లు ఆయన కలవడం అన్నది మనకు తెలిసింది. అయితే ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేటీఆర్ కేసీఆర్ తో దానికన్నా కీలకంగా టీడీపీ పార్టీతో, ఎందుకంటే ఈ టైం లైన్స్ కానివ్వండి, ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ కొద్దిగా టీడీపీ పార్టీతో కలిసిన నేపథ్యంలో జరిగిన సందర్భంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము టీడీపీ పార్టీతో ఏదైతే ఆయన కలిసి ఒక 2-3 గంటలు మాత్రమే కలిశాను అని అంతకుముందు ఒకసారి ఆయన కూడా ఓపెన్ గా అది స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా 2023 డిసెంబర్ లో వాళ్ళు కలిసారు. జస్ట్ అది ఒక కర్టసీ మీటింగ్ అని చెప్పారు. అందులో ముఖ్యంగా చూస్తే టీడీపీ పార్టీకి ఉన్న అవకాశాలు గెలుపు అవకాశాలు ఏంది, వైసీపీకి అంతకుముందు 2019 కన్నా ముందు ఎన్నికల సమయంలో ఆయనే పనిచేశారు కాబట్టి వాళ్ళు గెలవడానికి వాళ్ళకి అనుకూలించిన అంశాలు ఏంటి, ఇప్పుడు వాళ్ళకు ప్రతికూలంగా ఉన్న పాయింట్స్ ఏంటి, ఇవన్నీ చెప్పి అవి టీడీపీ గెలుపులో భాగస్వామిగా మారేలాగా ఆయన ఒక జరిగారు అని చెప్పి అని అన్నారు. ఆ విధంగా రాబిన్ శర్మ కానివ్వండి, శాంతను సింగే కూడా వీళ్ళిద్దరూ కూడా అంతకుముందు ఈయన టీంలో పనిచేశారు కాబట్టి వాళ్ళిద్దరే ఆ మీటింగ్ అరేంజ్ చేశారు. వేరే స్టేట్స్ నుంచి కూడా ఆయనకి కొద్దిగా ఏదో సపోర్ట్ చేశారనే విధంగా మాట్లాడిన నేపథ్యంలో ఆ 11 కోట్ల రూపాయలు టీడీపీ పార్టీ నుంచి ఏమైనా వచ్చాయా, ఆ 2 గంటల సమయం వాళ్ళిద్దరు కలిసిన నేపథ్యంలో ఆ 2 గంటలకు 11 కోట్లు ఛార్జ్ చేసిన ఏదైతే ఇప్పుడు చేసిన ఆయన మాటలు ఉన్నాయి అవి టీడీపీ పార్టీకి సంబంధించి ఉద్దేశించి చేసిన అన్నది ఒక పెద్ద పాయింట్ గా అయితే మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా 2024లో కూడా మరొకసారి, అంటే అది 2023 డిసెంబర్ లో జరిగిందేమో, అది విజయవాడలో కలిశారు. కానీ 2024లో మాత్రం హైదరాబాద్ లో కలిశారు. అప్పుడు కూడా దాదాపుగా 2-3 గంటల పాటు వాళ్ళు కలిశారు. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళని ఓడించాలంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయానికి సంబంధించి ఈయననే వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేశారన్న మాట కూడా వినిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే వాలంటీర్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే అప్పటికున్న సమగ్ర భూ సర్వేని ప్రజల్లో నెగిటివ్ గా ఎలా తీసుకెళ్లాలనే విషయాన్ని చెప్పింది కూడా ఈయనే అని. అంతేకాకుండా చంద్రబాబుకి పీకేతో కలిసి పనిచేస్తేనే మీకు గెలిచేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయని గతంలో చేసిన సూచనతో ముందుకు ఎలా వెళ్లాలనే విషయాన్ని కూడా అప్పుడు చెప్పారన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఒకసారి 2024లో ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కూడా మరొకసారి గెలిచారు. కానీ బట్ ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట, నేను ఈ పార్టీ కోసం పనిచేయలేదు అని. బట్ ఓవరాల్ గా ఇలా చాలా పార్టీలతో ఆయన కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంతా బాగానే ఉంది. ఆయన జనసురాజ్ పార్టీకి సంబంధించి మాట్లాడే క్రమంలో ఆ నెగిటివిటీని పక్కన తప్పించి, లేదు నేను గట్టిగా చేయగలుగుతానని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో ఆ ప్రయత్నంలో బాగా చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు 2 గంటల కోసం 11 కోట్లు అమౌంట్ వెచ్చించిన కంపెనీ ఏంటి, అంత అవసరం ఆ కంపెనీకి, ఆ పార్టీకి ఏమొచ్చింది, దాని ద్వారా ఈయన ఎలాంటి రైట్. థ్యాంక్ యూ రిషితబ్బర్.